ఆయన 2 రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని సరే నో ప్రాబ్లం ఆ అమ్మ ఇది చదువు అయిపోని ఆ తర్వాత చేసుకుందులే అన్నారు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ముందే మా తల్లిదండ్రుల ముందు అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక 6,000 మంది వస్తే ఆ 6,000 మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తరువాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం. ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాను. అది తప్పు. ముందు ప్రొక్లమేషన్ ఆ తర్వాత కాన్సమేషన్ అంటే మొదట ప్రకటించాలి ఆ తరువాత ఒకటవ్వాలి. కనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను, ప్రేమికురాల్ని కాదు. జాగ్రత్తగా వినండి, తన భార్యను హత్తుకుంటాడు, ప్రేమికురాల్ని కాదు. సో ప్రేమ తప్పు కాదు, భౌతిక సంబంధం పెండ్లి కంటే ముందు తప్పు, అది వ్యభిచారం కిందికి వస్తుంది, అది చేయకూడదు. ఇంకా క్లియర్గా ఏమని చెప్పాలనా? ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో ప్రేమ తప్పు కాదు, ప్రేమించటం తప్పు కాదు, కానీ సాంస్కృతికంగా మీకున్నటువంటి అడ్డుగోడలను